యేసుక్రీస్తు ప్రభుల వారు చాలా అద్భుతంగా దీని గురించి మాట్లాడతారు. ఏమిస్తాం భగవంతునికి? ఏమిస్తాం? మొట్టమొదటిది ఏంటనంటే, నీవు భగవంతుని రూపములో చేయబడ్డావు. మలినము కాకుండా పాపము లేకుండా ప్రక్షాళనము పొంది దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి రక్తములో నీవు కడగబడిన అనంతరం దేవుడు ఏ రూపముతో నిన్ను నన్ను చేసినాడో తిరిగి ఆ రూపము కొరకు నీవు అహర్నిశలు రాత్రింబవళ్ళు కష్టపడి ఆ రూపాన్ని స్వరూపాన్ని ప్రతిదినము దేవుని కొరకు కాపాడుకోవడమే గివింగ్ అంటు ద లార్డ్. దట్స్ వాట్ టు గివ్ అంటు. దేవునికి ఇవ్వండి అని అంటే దశమ భాగం కాదు, మీ సందలు కాదు, వచ్చి దేవాలయం శుభ్రం చేసుడు కాదు, దేవునికి పాటలు పాడడం కాదు, దేవుని కొరకు వాయిద్యాలు వాయించడం కాదు. ఈ భౌతికంగా చేసేటువంటి అవన్నీ కూడా ద్వితీయమే. అద్వితీయమైనది ఏంటంటే భగవంతుని రూపము, భగవంతుని యొక్క స్వరూపము, భగవంతుని యొక్క స్వభావము, భగవంతుని యొక్క నీతి, భగవంతుని యొక్క న్యాయము, భగవంతుని యొక్క గుణము, భగవంతుని యొక్క ధర్మము అధర్మమైన లోకములో ఉండి కూడా విఘాతము కలగకుండా ఆ ధర్మ పరిరక్షణ కొరకు నీవు ప్రతి దినము నిలబడటమే దేవునిది, దేవునికి ఇవ్వడం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్ అనరా మీరు? హల్లెలూయా. నితినయ్య గారు అంటలేరు హల్లెలూయా, హల్లెలూయా. దట్స్ వాట్ జీసస్ సేస్. కైసరిది ప్రభుత్వానిది, ప్రభుత్వానికి ఇవ్వు. పన్ను కట్టాల్సి ఉంటే ఎగవేయకు, పన్ను కట్టు. భగవంతునికి ఇచ్చేది భగవంతునికి ఇవ్వు. ఇట్స్ నాట్ ఓన్లీ ద కరెన్సీ బట్ యువర్ క్యారెక్టర్. జీసస్ ట్రయింగ్ టు బ్యాలెన్స్ ద లైఫ్. థర్డ్ వన్, ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. యేసుక్రీస్తు ప్రభుల వారిని మూడవ ట్రాప్ వేసినారు. ఏం చేసినారంటే, ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ఇట్ వెరీ సూన్. ఏం చేసినారనంటే, మళ్ళీ మనోడు సద్దుకాయలు వచ్చినారు. ఇప్పటిదాకా పరిసయ్యులు హెరోదియన్ల కథ అయిపోయింది, ఇప్పుడు సద్దుకాయల కథ మొదలైంది. సద్దుకాయలు వచ్చేసి, ఈ సద్దుకాయల కథ ఏందనంటే, పరిసయ్యుడు పునరుద్ధానం ఉన్నదని నమ్ముతాడు. జాగ్రత్త. ఇప్పుడు సద్దుకాయుడు వచ్చి వీడు పునరుద్ధానాన్ని నమ్మడు కనుక వీడు పునరుత్థానం మీద యేసుక్రీస్తు ప్రభుల వారిని ప్రశ్న సంధిస్తాడు. ఏమంటాడంటే, అయ్యా యేసయ్య, ఒక చిన్న సమస్య ఉండే, ఇక నీతో చెప్తే ఏమన్నా పరిష్కారం దొరుకుతుందేమో. మేము చాలా బుక్స్ వేదాంతంలో చదివినాం, చాలా రీసెర్చ్ చేసినాం, చాలా థీసిస్లు చేసినాం, చదివినాం, కానీ దీనికి తగిన జవాబు దొరుకుతలేదు. ఇక ఎట్లా ఏం చేస్తే దొరుకుతుందని ఇక నీ దగ్గరికి వచ్చినాం. యు ఆర్ ద రైట్ గురు, యు ఆర్ ద విశ్వగురు, యు ఆర్ ద ట్రూ గురు. ఇవన్నీ యేసు ప్రభులు అన్నారు. యేసుప్రభు అన్నాడు, అయ్యా ఇక సల్లకచ్చి చెప్పరా మీరు? అమ్మగారు చెప్పరా? సల్లకచ్చి ముంత ఎందుకు దాస్తాం అంటాం మేము తెలంగాణలో. ముంత అంటే చెంబు చిన్నది. ఇక వచ్చినవు సల్లకు, ఇట్లా సల్లబోయి అమ్మ అని అడుగుతుంటివి మేము చిన్నగా ఉంటాక. ఇక ముంత నువ్వు సాటుకు పెట్టుకొని సంకలు పెట్టుకొని ఈ ముచ్చట ఆ ముచ్చట చెప్తే ఏమొస్తుంది? ఏం రాదు. ఈడ ముచ్చట గట్లున్నది. యేసుక్రీస్తు ప్రభుల వారు అన్నారు, అరే భయ్ ఊకే నసెందుకు పెడతావురా భయ్, చలో జో పూచినేకాయ పూచినా విన్నావా, ఎంతసేపు మాట్లాడినావన్నది కాదు సద్దుకాయుడ, ఏం అడగడానికి వచ్చినవో అది మాత్రమే అడుగు. వెంటనే వాళ్ళు చెప్పారు, అయ్యా మాకు తెలిసిన లోకోళ్ళు ఉన్నారు పలానా ఊర్లో. ఏమైంది? పాపం మొదట లగ్గమైంది. లగ్గమైన 3 నెలలకు 4 నెలలకు మొగుడు పోయిండు. సగం మొగుడు పోయిండు కదా అని చెప్పేసి వాళ్ళ తమ్ముడు చేసుకున్నాడు. కాలకర్మానికి వాడు పోయిండు. ఇక వాడు పోయిండు కదా అని చెప్పేసి ఇంకొకటి చేసుకున్నాడు. మళ్ళీ 6 నెలలకు ఈడు పోయిండు. ఇట్లా ఎంతమంది పోయిండ్రా నాయన అని యేసుప్రభు అడిగిండు. అప్పుడు వాళ్ళు అన్నారు, అయ్యా 7 పోయిండ్రు అయ్యా. ఇప్పుడు మాకు అర్థం కాని అంశం ఏందనంటే, ఈ 7 రేపు పొద్దున నువ్వు పునరుద్ధానాన్ని నమ్ముతావు కదా, మరి ఈ తల్లి ఎవరికి భార్య అవుతుంది? ఈమె పెనిమిటి ఎవరు? ఈమెకు భర్త ఎవడవుతాడు? వాట్ ఎ బిగ్ పజిల్, వాట్ ఎ బిగ్ పజిల్. 2 things I would like to have your attention.
That is, first we should try to understand who these fellows Sadducees are. సద్దూకైలు ఎవడు వీడు? అసలు వీని కథ ఏంది? వీని కమీషు ఏంది? పరిసయ్యులు పోయినాక వీడెందుకు రావాల్సి వచ్చింది? రెండవది ఏంటంటే ధర్మశాస్త్రం, తోరా అంటే పంచఖండాలు. వాళ్ళకి తెలుసు, మన అమ్మ చూస్తూ ఉన్నది, తర్వాత అయ్యగారికి బాగా తెలుసు. తోరా అంటే పంచఖండాలు. ఈ పంచఖండాలలో ప్రకారము వివాహ వ్యవస్థను ఈ విధంగా నువ్వు అర్థం చేసుకున్నావు. త్వరగా చెప్పేస్తాను. సద్దూకైలు అనేటువంటి తెగ నేడు లేదు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణమైన తర్వాత యెరూషలేము దేవాలయము క్రీస్తు శకము 70వ సంవత్సరంలో నేలమట్టం అయ్యేంత మట్టుకే సద్దూకైల తెగ యూదా దేశంలో, ఇశ్రాయేలు దేశంలో ఉన్నది. 70 క్రీస్తు శకం అనంతరం సద్దూకైలు భూమి మీద లేకుండా శాశ్వతంగా వారు నిర్మూలించబడ్డారు. రెండవది, సద్దూకైలు యెరూషలేము మందిరం మీద గుత్తాధిపత్యము కలిగినటువంటి ఎలైట్ కమ్యూనిటీ. ఈ సమాజములో నుంచే అన్నా కయప అనేటువంటి వారు ఈ సమాజము నుంచి వచ్చి ఆ మందిరములో కూర్చొని మతపరమైన శాసనాలను వారు లిఖించేటువంటి వారు. చాలా ఆర్థికంగా చాలా బలమైనటువంటి సమాజము ఈ సద్దూకైల సమాజం. రెండవది, వీరు అర్బన్ ప్రాంతంలో, పట్టణ ప్రాంతంలో చాలా ప్రభావమైన వారు. పరిసయ్యులు పల్లె ప్రాంతాలలో ప్రభావమైనటువంటి వారు. తర్వాత ఆర్థికంగా చాలా బలపడ్డవారు. వీరు కేవలము యెరూషలేము చుట్టూ మాత్రమే దాని ప్రకరణములను, దానికి ఉన్నటువంటి పద్ధతుల మీద అజమాయిషీ కలిగినటువంటి సమాజం ఇది. వీరు దేవాలయం గురించి మాత్రమే మాట్లాడేటువంటి వారు. వీరు యాజకపరమైనటువంటి వృత్తి ధర్మాలను మాత్రమే మాట్లాడేటువంటి వారు. ఈ సద్దూకైలు 66 గ్రంథాలలో కేవలము తోరాను మాత్రమే నమ్మేవారు. అంటే 5 పుస్తకాలు, మోషే రాసిన 5 పుస్తకాలే వీరికి దేవుని గ్రంథాలు. ఇక ఏది కూడా దైవ ప్రేరణ కలిగినటువంటి గ్రంథాలని వారు విశ్వసించనటువంటి వారు. రెండవది, ఈ 7 పెళ్లి కథ కమీషు ఏందనంటే, లేవియ కాండంలో మోషే భక్తుడు సెలవిస్తాడు. ఏంటనంటే, అనుకోని విధంగా ఎవరైనా అకాల మరణం చెందినప్పుడు ఆడపిల్ల అభాగ్యురాలుగా ఒంటరిగా ఉండటం జర కష్టమవుతుంది కనుక, ఒకవేళ ఆమెకు పిల్లలు లేకపోతే అరే ఇంట్లో ఉన్న వారు జర ఆదరించుంటారు భయ్, మీరు చేసుకోవచ్చని ద్వితీయోపదేశ కాండం 25వ అధ్యాయంలో దీని గురించి ఆయన మాట్లాడతాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు హృదయ కాఠిన్యాన్ని గురితెరిగి చక్కని మాట మాట్లాడినాడు. ఏమన్నానంటే, బాబు మీకు చదివే రాదురా అన్నాడు. మీకు చదివే రాదు. యు ఆర్ నాట్ నోయింగ్ ద స్క్రిప్ట్. లేఖనాలు తెలియకుండా అజ్ఞానుల వలె మీరు ప్రవర్తిస్తున్నారు. ఎందుకు అనంటే, మీకు 2 విషయాలు తెలుస్తలేవు. భగవంతుని యొక్క శక్తిని మీరు చాలా తక్కువగా అంచనా వేసినారు. రెండవది ఏందనంటే, పునరుత్థానములో వివాహానికి ఇవ్వడం, వివాహము చేసుకోవడం ఏది జరగదు. పరమపదించిన తర్వాత పరిశుద్ధుల యొక్క ఆత్మలు పరిశుద్ధమైనటువంటి దేవదూతల వలె అవి పోలి ఉంటాయి గనక నీకెందుకురా హృదయ కలవరము? నువ్వు లేఖనాలు చదువుకోలేదు, ముందు లేఖనాలను చదువు అని అంటాడు. మిత్రమా, ఈ ప్రశ్న, ఈ జవాబు యేసుక్రీస్తు ప్రభుల వారు ఖండించినటువంటి వైనం ఈ రోజున క్రైస్తవ సమాజంలో ప్రాముఖ్యంగా సేవకుడని చెప్పుకొని సంకకు సంచి వేసుకొని అజ్ఞానముగా పరిశుద్ధ గ్రంథము మీద ఏ మాత్రము పఠనము లేకుండా, పరిశోధన లేకుండా, లేఖనంలో గూర్చిన పరిజ్ఞానము లేకుండా బోధిస్తున్న వారికి ప్రభుల వారు ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే, అజ్ఞానాన్ని ముందు తొలగించుకో. విజ్ఞానము సంపాదిస్తే విజ్ఞానములో పటిష్టమైన విశ్వాసము అది సమకూర్చబడుతుంది. యేసుక్రీస్తు ఈ సంభాషణను ముగిస్తూ, పునరుత్థానములో మరణించిన వారు శాశ్వతంగా మరణించరని చెప్పడానికి నిర్గమకాండంలో ఒక చక్కని మాట ఉంది. 3:6 అధ్యాయంలో చూడొద్దు, బైబిల్ అయిపోయింది, ముగిస్తున్నా. 3:6 అధ్యాయంలో యెహోవా దేవుడు సెలవిచ్చిన మాట మోషేతో ఏమంటానంటే, మోషే, ఐఎమ్ ద గాడ్ ఆఫ్ అబ్రహాం, గాడ్ ఆఫ్ ఐజాక్, గాడ్ ఆఫ్ జేకబ్. అప్పటికే ఎప్పుడో వీళ్ళు 3 చనిపోయారు. కానీ తన్ను తాను పరిచయం చేసుకున్నప్పుడు చనిపోయిన వారిని కూడా పేరుతో సంబోధించి
పునరుద్ధానములో వారు నేటికి ఎప్పటికీ సజీవంగా ఉంటారని